ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రియులందరూ దేవుని నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారని మేము తలస్తూ ఉన్నాం. మీరు మెసేజ్ల ద్వారా మరి ఫోన్ల ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నారు. మీ వాక్యాలు మాకు దీవెనకరంగా ఉన్నాయని మీరు తెలియచేయడాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇంకా దేవుని వాక్యాన్ని మరి ఎక్కువగా ధ్యానం చేయాలని నేను కూడా ఆశపడుతున్నాను. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నా కొరకు, నా పరిచర్య కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ప్రభు నామములో నేను మీకు విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నడతలు గురించినటువంటి విషయాలను మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇక్కడ ఆమోసు ఈ విషయాన్ని దేవుని ద్వారా బయలుపరుస్తూ ఉన్నారు. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుస్తారా అనేటువంటి విషయాన్ని ఆమోసు తెలియచేస్తూ ఉన్నాడు. ఆమోసు పశువుల కాపరిగా ఉన్నాడు. పశువుల కాపరిగా ఉన్నటువంటి ఆమోసును దేవుడు దర్శించాడు. దర్శించబడినటువంటి ఆమోసు ఈ రీతిగా ప్రవచన మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఇద్దరు కూడి నడవాలంటే వారు సమ్మతించాలి అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అలా అయితే ప్రభుతో మనం నడవాలంటే ప్రభుకి మనకు అలాంటి సమ్మతి కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఆ ప్రభుతో మనం నడవగలం అనే విషయాన్ని కూడా దేవుని నామములో మీకు నేను విషయాలు తెలియజేస్తూ ఉన్నా. అలా అయితే పరిశుద్ధ గ్రంథములో భక్తులైనటువంటి వారు ఎలా ప్రభుతో నడిచారు అనే విషయాన్ని నేను మీతో క్లుప్తంగా పంచుకోవాలని వాక్యాన్ని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఆదికాండములో 5వ అధ్యాయములో ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. హానోకు మెతూషలేమును కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకును గురించినటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హానోకును గురించినటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటే అతడు 300 సంవత్సరాలు ప్రభుతో నడిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. 65 సంవత్సరాలు తర్వాత మెతూషలేమును కన్నాడట. కన్న తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఇక్కడ ఈయన దేవునితో నడిచినవాడు అనే విషయాన్ని ప్రభుతో మీకు నేను ప్రభు నామములో తెలియచేస్తున్నాను. దేవునితో కూడా కలిసి నడిచినటువంటి వాడు హానోకు తన జీవితంలో చూస్తూ ఉన్నాం. బిడ్డలున్నారు, కుటుంబం ఉంది. అయినా దేవునితో నడవడం మాత్రం ఆయన మానుకోలేదు. వాక్యం వింటున్నటువంటి వారిలరా, ఆయన 300 సంవత్సరాలు ప్రభుతో కలిసి నడిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కొంతమంది కొంతకాలమే ప్రభుతో నడుస్తారు. నడిచినటువంటి వారు ప్రభుతో కలిసి చివరి వరకు ప్రయాణం చేయలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. బాప్తిసం పొందుతారు, మారు మనసు పొందామని చెప్తారు, ప్రభుతో నడుస్తారు, కొంతకాలం దేవుని మందిరానికి వెళ్తారు, దేవుని ఆరాధన చేస్తారు. మధ్యలో వారి విశ్వాస జీవితాన్ని విడుచుకుని దేవుని సన్నిధికి రాలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఈ హానోకు అలాంటి వాడు కాదు. కుటుంబం ఉంది, పిల్లలున్నారు. అయితే 300 సంవత్సరాలు ప్రభుతో నడిచాడు. చాలా మంది అంటారు, అయ్యా పిల్లలు భారంగా ఉన్నారు, భర్త భారంగా ఉన్నాడు, కుటుంబ సమస్యలు మాకున్నాయి, అందుకని మేము దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం అనేటువంటి అనేకమైనటువంటి సాకులు వారు చెప్తూ ఉంటారు. కుటుంబంతో దేవుని సన్నిధిలో నడవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. బిడ్డలను తీసుకుని, కుటుంబంలో భర్తను తీసుకుని, నీ బంధువులు తీసుకుని దేవుని సన్నిధికి నడవాలి. అప్పుడే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే దేవునితో హానోకు 300 సంవత్సరాలు నడిచాడో దేవుడు అతనిని తీసుకుని పోయినట్టుగా మనం 24వ వచన భాగంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము కూడా దేవునితో నడిచేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం కూడా అలా ప్రభుతో నడవాలి. హానోకు దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. సమ్మతించబడి వారిద్దరు కలిసి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు అతను తీసుకుని వెళ్ళాడని ప్రభు నామములో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన విశ్వాస జీవితంలో మనము దేవునితో కూడా నడవాలి అని దేవుని నామములో తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాట మనకి ఏం తెలియజేస్తుందంటే దేవునితో నడవడం అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. మంచిదే, మనం దేవునితో నడిచే వారికి ఉండాలని ప్రభు నామంలో నేను ఆశపడుతూ ఉన్నాను. రెండో మాట నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండములో 17వ అధ్యాయ భాగంలో
ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. అబ్రహాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే అబ్రహాము యొక్క నడకను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, అబ్రహాము దేవునికి ముందు నడిచినటువంటి వాడు. 99 సంవత్సరాలు అబ్రహాంకు ఉన్నాయి. అబ్రహాంతో అంటున్నాడు, నిందలేనివాడిగా నువ్వు నడవాలి. ఎంత అద్భుతం అండి. ప్రభు వెనక్కున్నాడు, ముందు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం నడుస్తూ ఉన్నాడు, ప్రభు వెనక్కున్నాడు. ప్రభు ఆ అబ్రహాముని చూస్తున్నప్పుడు నిందలేనివాడిగా అబ్రహాము నడిచాడు. ఏ తప్పు లేదు అబ్రహాములో, ఏ నిందను మనం చూడలేం. దేవునికి ముందు నడిచినటువంటి వాడు అబ్రహాం అని ప్రభు యొక్క నామంలో నేను మీకు విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ భాగంలో ఒక ఉపమానాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇద్దరు బంధువులైనటువంటి వారు వివాహం చేసుకుంటూ ఉన్నారట. వారి బంధువులే. వివాహం పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి బంధువే, పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి వరుడు కూడా బంధువే. అయితే వీరు ఫార్మాలిటీస్ ప్రకారం పెండ్లి కుమార్తె ఇంటికి, పెండ్లి కుమారుడు ఇంటికి వారు చూడటానికి వెళ్ళారట. వెళ్తే పెండ్లి కుమార్తె అప్పటి వరకు వారితో చక్కగా మాట్లాడింది, పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి ఆమె. ఇప్పుడు పెద్దలు వచ్చారు. పెద్దలు వచ్చి తర్వాత వారికి ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి వారు వచ్చి పెండ్లి కుమార్తెను అడుగుతున్నారట, అమ్మా నీవు ఎలా నడుస్తావో చూడాలి, నీ నడకను మేము చూడాలనుకుంటున్నాం, మా ముందు నువ్వు నడువు అని చెప్పగా తను అంతకుముందు బాగానే నడిచింది. అంతకుముందు నడకలో ఏ పొరపాటు మనకు కనపట్టలేదు. ఎప్పుడైతే వెనక బంధువులు ఉన్నారో, నడవమన్నారో, పెండ్లి ఆ స్థితి తనకు కలిగిందో ఆ నడకలో సరైనటువంటి రీతి కనబట్టలేదు. అంతకుముందున్న వారే ఇప్పుడు వారేమంటున్నారంటే, నువ్వు నడువు చూడాలని వెనక వైపు కూర్చుని ఆ వ్యక్తిని నడవమంటా ఉంటే తను సరిగా నడవలేనటువంటి స్థితి. అలైతే అబ్రహాము వెనుక ప్రభు ఉన్నాడు, అబ్రహాం ముందున్నాడు, అబ్రహాం నడవమని చెప్తున్నాడు. అబ్రహాము నడకలో ఏ నింద కనపట్టలేదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని ముందు నడిచేటువంటి మన జీవితాల్లో నిందారహితులుగా మనం ఉండాలని, నిందలేని వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా మనం నడవాలి అని ప్రభు నామములో మీకు నేను తెలియజేస్తున్నాను. 99 సంవత్సరాలు అబ్రహాము జీవితం, తనలో ఏ నింద మనం చూడలేం. నిందారహితుడుగా అబ్రహాము దేవుని ముందు నడిచాడు కాబట్టే అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. నీవు కూడా దేవుని ముందు నడవగలిగితే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు అని ప్రభు నామములో తెలియజేస్తున్నాను. హానోకు దేవునితో నడిచిన వాడు, అబ్రహాము దేవునికి ముందు నడిచినటువంటి వాడని ప్రభు నామములో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. వాక్యం వింటున్నటువంటి వారారా, మరొక విషయాన్ని నేను చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. మొదటి హానోకు నడక అది సహవాసపు నడక అనే విషయాన్ని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాను. సహవాసముతో నడిచినటువంటి నడక, అబ్రహాము నడక విశ్వాసముతో ఉన్నటువంటి నడక. మూడో నడక నేను చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 4:20. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించేది. ఇది విధేయతతో కూడిన నడక. ఇది దేవుని వెనుక నడిచినటువంటి నడక. మొదటి నడకేమో సహవాసపు నడక, హానోకు నడిచాడు దేవునితో. విశ్వాసపు నడక, దేవునికి ముందు నడిచాడు అబ్రహాము. ఇక్కడ శిష్యులు నడుస్తూ ఉన్నారు, అది విధేయతతో కూడిన నడక. అది ప్రభు వెనుక వారు నడుస్తూ ఉన్నారు. ఎవరున్నారు ఇక్కడ అంటే పేతురు, ఆంద్రేయ ఉన్నారు. వారు వలలు బాగు చేసుకుంటూ ఉండగా గలిలయ సముద్రంలో వారు చేపలు పట్టేటువంటి వారు ఉంటూ ఉండగా దేవుడు ఆ ప్రాంతానికి రాగా వారు వలలు కడుగుతూ ఉండగా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని మనుషులను పట్టే జాలరుగా చేస్తాను, నన్ను వెంబడించండి అనగా విధేయతతో దేవునిని వెంబడించారు, దేవుని వెనక నడవడం ప్రారంభించారు. వాక్యం వింటున్న వారులారా, పేతురు, ఆంద్రేయ జీవితంలో జరిగిన అద్భుతమైనటువంటి సంఘటనలు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. ఎప్పుడైతే ప్రభు వెనుక విధేయతతో నడిచారో, పేతురు వాక్యం అందిస్తూ ఉంటే ఒక దినం 3,000 మంది ప్రభువుని అంగీకరించారట. 3,000 మంది మారు మనసు పొంది బాప్తిసం పొందారు. పేతురు చేపలు పట్టేవాడు గలిలయ సముద్రంలో. అలాంటి పేతురు ఆ చేపలు పట్టడం విడిచిపెట్టి మనుషులను పట్టడం ప్రారంభించిన తర్వాత 3,000 మందిని పట్టుకున్నారు. చేపలు పట్టడం సులువే, కానీ మనుషులను పట్టడం చాలా అసంభవమైనటువంటి విషయం. ప్రియులారా, మనుషులను పట్టుకోలేనటువంటి స్థితిలో అనేక మంది నుంచి ఉన్నారు. నిజమే,
నిజమే ప్రియులను గమనించండి, ఈ పేతురు ఒక్క దినమే 3,000 మందిని పట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రభు వెనక విధేయతతో నడిచాడు. దేవుడు పేతురుని ఆశీర్వదించాడు. పేతురు నీడపడాలని, పేతురు నీడ కొరకు, స్వస్థత కొరకై అనేక మంది ఆయన మార్గంలోనికి వచ్చి నిలిచేవారట. ఎంత గొప్ప ఆధిక్యత పేతురు పొందాడు. కారణం ఏంటో తెలుసా? ప్రభు మాటకు విధేయత చూపాడు. ఆంధ్రియను మనం చూస్తాం ప్రియులరా. 3 దినాల కొండ మీద ప్రసంగం తర్వాత వారికి ఆహారం పెడదామని ప్రభు అనుకుంటూ ఉంటే అక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. వాక్యం వింటున్నటువంటి వారులరా, వారి జీవితంలో ఒక చిన్న బాబు దగ్గర రొట్టెలు చేపలు ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. అది కనుగొంది ఎవరంటే ఆంధ్రియ. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ పరిచర్య గాలం పరిచర్య. పేతురు ఎలా అయితే వల పరిచర్య చేస్తూ ఉన్నాడో, ఆంధ్రియ పరిచర్య ఎలాంటి పరిచర్య అంటే అది గ్యాలం పరిచర్య. ఎవరైతే పట్టుకుంటారో వారిని విడిచిపెట్టేవాడు కాదు. వారికి అద్భుతమైనటువంటి రీతిలో ప్రభు దగ్గరకు తీసుకొచ్చేవాడు. ఉన్నతమైనటువంటి స్థితి. ఆ ఆంధ్రియ పరిచర్య కనపడలేదు, కానీ ఉన్నతమైనటువంటి రీతిలో దేవుని బిడ్డలైనటువంటి వారిని గాలము పరిచర్య ద్వారా ఆయన పట్టుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్నటువంటి వారులారా, సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవలేరు. హానోకు సమ్మతి కలిగి నడిచాడు, సహవాసపు నడక. అబ్రహాము నడిచాడు, అది విశ్వాసపు నడక, అది దేవుని ముందు నడిచినటువంటి నడక. యేసుక్రీస్తు వారి శిష్యులు నడిచారు, అది విధేయతతో కూడిన నడక, అది దేవుని వెనుక నడుస్తూ వచ్చారు, వారు దీవించబడ్డారు. ఈ రోజు నువ్వు ఎలా నడుస్తున్నావు? ప్రభుతో నడవగలుగుతున్నావా? లోకంలో నడుస్తున్నావా? నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదని ప్రభు నామములో తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే దేవునితో నడవడానికి నువ్వు సమ్మతిస్తావో దేవుడు బహుగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవించేవాడిగా ఉంచు. చాలా మంది లోకంలో నడిచి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వాక్యం ఇచ్చున్నటువంటి వారులారా, దేవునితో నడు, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునితో నడు, నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుందని ప్రభు నామములో తెలియజేస్తున్నాను. అలా అయితే మనం దేవునితో నడవడానికి తీర్మానం చేసుకుని ముందుకు వెళ్దాం. అతి కృప దేవుడు నీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దయచేసి కంట్లు మూసుకోనండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆమోసు గ్రంథంలో మీరు మాట్లాడినటువంటి మాటల కొరకై వందనాలు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారని మీరు మాట్లాడారయ్యా. అవును తండ్రి, సమ్మతి లేకుండా ఎవరు నడవలేరు ప్రభు. మీతో సమ్మతించి నడిచినప్పుడు మీరు దీవించే దేవుడు అని మీరు మాట్లాడుతూ వచ్చారు. హానోకు 300 సంవత్సరాలు మీతో నడిచాడు, అది సహవాసపు నడప. ఆయన దీవించబడ్డాడు, మీతో కొనిపోబడ్డాడని పరిశుద్ధ గ్రంథంలో మేము చూస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా, అబ్రహాము నడిచాడు, అది విశ్వాసపు నడక, అది మీ ముందు నిందలేని వాడిగా నడిచాడు. అందుకే అబ్రహామును మీరు దీవించారు, మీకు స్తోత్రాలు ప్రభా. శిష్యులైన వారు నడిచారు విధేయతో, వారు మీ వెనుక నడుస్తూ వచ్చారు ప్రభా. అందుకే వారిని మీరు ఆశీర్వదిస్తూ వచ్చారు ప్రభా. వాక్యం ఇచ్చిన వారి జీవితాల్లో మీతో నడవగలిగే భాగ్యాన్ని వారికి మీరు దాయించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాంటి దీవెన ఆశీర్వాదాలను వారికి మీరు అనుగ్రహించి, దీవించి, ఆశీర్వదించి మీరు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. అందరికీ వందనాలు.